నేను మీ అడ్వకేట్ పావని. లీగల్ నోటీస్ వస్తే చాలామంది భయపడిపోతారు, కంగారు పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. కొంచెం లీగల్ నాలెడ్జ్ అనేది ఉంటే మనం దీన్ని గట్టిగా ఎదుర్కోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలా వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దాంట్లో నెంబర్ 1, లీగల్ నోటీస్ అంటే ఇది కోర్టు ఇచ్చే శిక్ష అనేది అయితే కాదు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. ఎదుటి వ్యక్తి తన సమస్యను పరిష్కరించుకోవడానికి మీకు ఇచ్చే చివరి అవకాశం అని మనం అనుకోవచ్చు. నోటీసు వస్తే మీరు చేయవలసిన మొదటి పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నోటీస్ రాగానే భయపడడం, జైలుకి వెళ్తామేమో, అరెస్ట్ చేస్తారేమో అని భయపడడం చాలా తప్పు. నోటీస్ను పూర్తిగా చదవండి. నోటీసు ఎందుకు పంపారు, కారణం ఏంటి, దేనికి పంపారు, ఎవరు పంపారు అనేది క్షుణ్ణంగా క్లుప్తంగా చదివి తెలుసుకోండి. నోటీసు చదివిన తర్వాత గడువు చూడండి. ఎన్ని రోజుల్లో మనం రిటర్న్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అనేది దాంట్లో ఉంటుంది. అది తప్పకుండా చూడండి. ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే ఏమవుతుంది? సమాధానం ఇవ్వకపోతే అవతల వ్యక్తికి మనం అడ్వాంటేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అతను కోర్టుకు వెళ్ళిన మీకు వ్యతిరేకంగా ఒక బలమైన సాక్ష్యంగా మారుతుంది. అలాగే మీరు కోర్టు ముందు తప్పు ఒప్పుకున్నట్లే అవుతుంది. కోర్టు కూడా మీరు తప్పు చేసిన వారి కిందే భావిస్తుంది. సో మీరు ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వాలి. సామాన్యులకు రిప్లై ఇవ్వడం తెలీదు కాబట్టి ఒక మంచి లాయర్ని కలిసి రిప్లై ఇవ్వడం మంచిది. లీగల్ నోటీస్ అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మాత్రమే. ఇది సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం ఇస్తే సగం సమస్య అక్కడే తీరిపోతుంది. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.